నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి గారు చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ, ఆయా ప్రాంతాలలో ఉన్న జైలుకి తిరుగుతూ, ఒక ప్రాంతంలో బెయిల్ వస్తుంటే, ఇంకో ప్రాంతంలో కేసు కంటిన్యూ అవుతుంది. బట్ ఎట్టకేలకు ఆయనకి బెయిల్ వచ్చింది. ఆయన బయటకొచ్చారని కూడా తెలుస్తోంది. ఏంటి? ఆహ్, 18 కేసులు నమోదైన హ్మ్. పోసాని కృష్ణమురళి గారికి అనుచిత వ్యాఖ్యలు చేశారని, కక్ష కట్టుకొని కొంతమంది పెడితే, కొంతమంది ఆయన పైన పెట్టిన కేసుల్ని సమర్థించుకుంటూ గూడా వచ్చారు అవును. జనరల్‌గా. ఏ పార్టీ కోసమైతే ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఆ పార్టీ నోరు మూసుకొని ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళేమైనా మాట్లాడితే వాళ్ళ మీద గూడా కేసులు పెడతారేమో అన్న ఒక ఆలోచన గూడా ఉండింది. బట్ ఎట్టకేలకి ఈయన జైల్‌లో సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడము, ఆయన సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాడు అని చెప్పి కోర్టు, జడ్జిలు, పోలీసులు అందరూ నమ్మడము, ఆ అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు గూడా ఇంక చాలులే ఈయనని సాగనంపుతాం బయటకి అని డిసైడ్ అయ్యి, ఈరోజు ఉదయం 11 గంటలకి విడుదల చేశారు. ఇంకా లాగ్ చేశారనుకోండి. అసలకే ముప్పైతది. అవును. మొదటికే మోసమొస్తదని వాళ్ళకి గూడా తెలుసు. హ్మ్. సో, బేసికల్‌గా ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఒకవేళ 6 గంటల లోపల ఆయనకి బెయిల్ మంజూరయ్యి, 6 గంటల లోపల గుంటూరు సబ్ జైల్‌లో ఆయన బెయిల్ వచ్చిన దాన్ని డబ్బాలో వేసుండే, నిన్న రాత్రి 8, 8:30 కల్లా రిలీజ్ అయిపోయిండేవాళ్ళు. హ్మ్. కానీ నిన్న బెయిల్ 6 తర్వాత ఇచ్చారు. గుంటూరు సీబీఐ కేస్ కదా అది. ఓకే. సో, బాగా వాదోపవాదాలన్నీ చేసి, దాంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఆయన వారంలో 2 రోజులు వచ్చి సీబీఐ కార్యాలయంలో సంతకాలు చేయాలి. ప్లస్ రూ. 1,00,000 పూచీకత్తు. అంటే 50,000, 50,000తో 2 షూరిటీలు పెట్టాలి. నెక్స్ట్ అనుచిత వ్యాఖ్యలు ఎవరి మీద మళ్ళీ చేయకూడదు. మీడియాలో కనపడకూడదు. హ్మ్. ఎవరి మీద పొలిటికల్ పరంగా ఏమీ మాట్లాడకూడదు. ఆయన సినిమాల పరంగా ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. దేశం విడిచి వెళ్ళకూడదు. హాస్పిటల్‌లో ఆయనకేమైనా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్‌లు జరుగుతున్నాయా? లేదా? ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 18 కేసుల్లో కొంతమందికి కొన్ని కేసుల్లో బెయిలొచ్చాయి. కొన్ని కేసుల్లో బెయిల్ రిమాండ్‌లో ఉండడం వల్ల 35 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము ఆయన విడుదల చేయొచ్చు. ఇవన్నిటికి కూడా ఒకే కేసు కింద పరిగణనలోకొస్తుంది అని చెప్పి ఆయనని ఈరోజు ఉదయం 11 గంటలకి విడుదలకి సిద్ధం చేశారు. హ్మ్. ఆయన విడుదలయ్యి బయటకొచ్చాడా లేదా అనేది ఇంకా న్యూస్‌లో రాలేదు కానీ మొత్తానికి ఈరోజు 11 గంటలకైతే విడుదలకి బయటకొస్తాడు అని. ఎందుకంటే జనరల్‌గా ఏందంటే పొద్దున 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటల తర్వాత జైలు నుంచి విడుదల చేస్తారు. ఓకే. 6:00కి మొదలెడితే 8:00 అవుతుంది. లోపలంతా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి ప్రాసెస్ అంతా చేసుకొని, కంప్లీట్ వాళ్ళు అవ్వడానికి. సంతకాలు చేసి, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్కడికి రావాలి? ఎక్కడ వచ్చి సైన్ చేయాలి? సైన్ చేయకపోతే ఏమవుతుంది? హ్మ్. మీరు ఇవన్నీ వాళ్ళకి పేపర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత, ఆ రోజు మళ్ళీ పక్క రోజు ఉదయం 6 గంటల తర్వాత. నాకు తెలిసి ఇప్పుడు ఆయన హైదరాబాద్‌కి వస్తుండుండొచ్చు గుంటూరు నుంచి. దీని వెనకాల చాలామంది మాట్లాడేదేందంటే, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాడు కాబట్టి, మళ్ళీ పోసాని కృష్ణమురళి గారు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తారేమో! రాజకీయాలకు ఇంకొకసారి తలదూర్చరు అని అంటున్నారు. కానీ ఇంతకు ముందే పోసాని గారు చెప్పేసారు కదా! చెప్పారు. నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కాస్త ప్రశాంతంగా ఉండాలి. మా ఇంట్లోళ్ళు టెన్షన్ పడుతున్నారు. అండ్ ఎందుకు మనకి ఇదంతా గొడవ అని కూడా మా మా ఆవిడ అంటున్నారు అని అన్నారు. అన్నారు. బట్ అన్న అన్నారు. తర్వాతే జరిగిన ఇష్యూస్ ఇదంతా. అవును. అన్న తర్వాతే జరిగాయి ఇవన్నీ కూడా. ప్లస్ ఏంటంటే ఎప్పుడైతే ముందు మాట్లాడారో అన్నీ తవ్వుకుంటూ వచ్చి ఒక్కొక్కరి మీద వాళ్ళేం ప్రయోగించాలనుకుంటున్నారో మనకు తెలీదు గానీ, మొత్తానికైతే ఈయనని లోపలేయడం జరిగింది. ఇన్ని రోజులు ఆయన లోపలుండి ఆయన బయటికి రావడం జరుగుతోంది. దీనివల్ల ఇండస్ట్రీ వర్గాలు చాలా ఒక వర్గం ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఇంక ఇండస్ట్రీలో ఉండకూడదు. హైదరాబాద్‌లో ఆయన ఉండకూడదు ఎందుకు? అని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని ఒక వర్గం మాట్లాడుతుంటే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, మా ఛాంబర్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన న్యూస్ ఏంటంటే, ఆయనకిప్పుడు ఏజ్ పరంగా, ఆయన క్యారెక్టర్ పరంగా ఆయనకి ఈ క్యారెక్టర్ అయితే పోసాని కృష్ణమురళి గారే చేయగలరు అని ఏ డైరెక్టర్ అనుకున్నా కూడా మేము ఎప్పుడు దూరం చెయ్యము. అది ఆయన వ్యక్తిగతంగా రాజకీయాల్లో మాట్లాడుకున్నాడు. ఆయన ఇండస్ట్రీలో ఉండకూడదని చెప్పే అధికారం ఎవరికుంటది? జనరల్‌గా మాట్లాడుతున్నారు ఈ వర్గం వాళ్ళు ప్రెస్ మీటులు పెట్టి చెప్పడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీ మనిషే కదా! నేను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ మనిషి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పోసాని కృష్ణ గారు మాట్లాడింది రాజకీయ పరంగా. ఇండస్ట్రీలో మాట్లాడలేదు. అంతలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలోనూ అలీ గారు ఉన్నారు. ఉన్నారు. అలీ నా పక్కనుంటే నాకదొక ధైర్యం అని చాలా ఆయన నవ్వుకుంటూ చెప్పారు. వైఎస్ఆర్‌సీపీకే పార్టీకే కానీ చేస్తారు ఈ కదా! ఒక పార్టీకి సపోర్ట్ చేశారన్న విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అటు ఇటు మాటల్లో కూడా అలీ గారిని తప్పుపట్టారు. బట్ పట్టారు. ఈరోజు ఆయన సినిమాలు చేసుకుంటున్నారుగా. చేసుకుంటున్నారు. మరి అని ఇది ఇంకా అనుచితంగా లకారంతో మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చానని వీళ్ళంతా పిటిషన్ పెట్టారంట. అండ్ రిలీజ్ అవుతుంటే. సో, కానీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎప్పుడు ఏం చెప్తుందంటే, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఇండస్ట్రీలో సినిమా ఫంక్షన్‌లో గాని,
సినిమాల రిలీజ్ ఫంక్షన్‌లో కానీ, లేకపోతే ఏదైనా షూటింగ్ స్పాట్‌లో గానీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బ్యాన్. హ్మ్. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. పొలిటికల్‌గా వాళ్ళు బయటికెళ్ళిపోయి ఏమి చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు. కానీ పలానా డైరెక్టర్, పలానా ప్రొడ్యూసరు, నటీనటుల లిస్ట్ ఇవ్వాలి. ప్యాడింగ్ లిస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. అవును. దీంట్లో పోసాని కృష్ణమురళి గారు ఉన్నారండి అంటే, మేము ఆయన బ్యాన్ చేయలేదు కాబట్టి, ఈ క్యారెక్టర్‌కి ఆయన సూట్ అవుతారు కాబట్టి, ఆయనను తీసుకోవచ్చు అన్న ఆమోదాన్ని మేము తెలుపుతాం. హ్మ్. కానీ కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ లోపలికొచ్చాక పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు. అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగిందని వీళ్ళు ఆయన్ని అడగకూడదు. ఆయన ఈయనకి సమాధానం చెప్పకూడదు. సినిమాకొచ్చామా, సెట్‌కున్నామా, హ్యాపీగా ఉన్నామా, షూట్ చేసుకున్నామా, ఎళ్ళిపోయామా. అంతే. అంతకు మించి వేరేవి మాట్లాడకూడదు అన్న కండిషన్స్ అయితే ఉంటాయి. వీళ్ళకనే కాదు ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు మొన్న పృథ్వీరాజ్ గారొచ్చి మాట్లాడారు 'లైలా' ఫంక్షన్‌లో. అవును. అంతకుముందు చిరంజీవి గారు మాట్లాడారు. ఆయన పెద్ద స్టార్ అయినా ఆయన మాట్లాడారు. సో, వీళ్ళందరికీ ఒకే రూల్ పాటిస్తుంది అని చెప్పి చిరంజీవి గారి ముందే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందంట. సో, దీనివల్ల ఏమైతుందంటే ఆయన బయటకొచ్చి ఒకవేళ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ రచయితగానో, సీరియల్స్‌కో లేకపోతే టీవీ ఇండస్ట్రీలో షోలు చేసుకుంటూనో ఉంటే అది ఏదైతే ఆ జైల్‌లో గడిపిన అవన్నీ కూడా ఆయన మర్చిపోతారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చేస్తాడు. ఆ ఇండస్ట్రీ హక్కుని చేర్చుకుంటే. అవును. దూరం పెట్టకూడదు. ఎందుకంటే ఎందుకు పెడతారు దూరం? కొంతమంది పెట్టేవాళ్ళున్నారు కొంతమంది జనరల్‌గా. ఉన్నారు. ఆ! వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారుగా. మరి? ఉన్నారు. కానీ నేననేదేంటంటే పార్టీలకు అతీతంగా ఇండస్ట్రీ ఎప్పుడు పార్టీలకు అతీతంగానే ఉంటుంది. సినిమా పరంగా చూస్తే. వ్యక్తిగతంగా ఎవరెవరైనా సపోర్ట్ ఇప్పుడు జేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ హీరోకి సంబంధించిన సినిమాలో అవకాశం ఇవ్వకపోవచ్చు. అవును. కానీ మిగిలిన సినిమాల్లో అలా ఉంటాయి ఏం గదా! లేదండి. ఆ పర్టిక్యులర్ హీరోకి సంబంధించిన సినిమాలో అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమో. ఆయన అయ్యుండొచ్చు. అసలు చెయ్యరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఆయన చేస్తే ఇస్తారేమో తర్వాత సంగతి గానీ, ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో అయితే ఇవ్వరనే అనుకుంటున్నాను నేను బేసికల్‌గా. హ్మ్. కానీ ఎట్టకేలకి ఆయన ఇన్నాళ్ళకి బయటికి రావడము, ఆయన భార్య బిడ్డలతో ఇప్పటికైనా అవన్నీ వదిలేసి మర్చిపోయి ఆయన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అదే దాన్ని పాటించి ఆ డిప్రెషన్ నుంచి తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. కానీ పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్‌కి సంబంధించి భిన్నాభిప్రాయాలు వచ్చినా, హ్మ్. కొంతమంది ఇలా చేస్తే నెక్స్ట్ వాళ్ళు హ్మ్. కాస్త జాగ్రత్త పడతారు. మాటలు జాగ్రత్తలో హ్మ్. ఉంటారు అని. హ్మ్. హ్మ్. మనకేమనిపిస్తది అనంటే ఎవ్వరైనా సరే అది ఇండస్ట్రీకి సంబంధించిందా, రాజకీయాలా, ఇంకొకరా పక్కన పెడితే మనకున్న హక్కును మన పరిధి లోపల ఉంచుకోవాలి. పరిధి దాటి మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. తప్పదు. బట్ ఇప్పుడు పోసాని గారిని చూస్తుంటే మరీ ఇంత చేయాల్సిన అవసరం లేదంటారు కొంతమంది. అదేనండి. నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. ఇప్పుడు ఒక దగ్గర, 2 దగ్గరలా, 3 దగ్గరలా అంటే ఓకే. హ్మ్. కక్ష కట్టుకొని చేస్తే కింద 2, 3 టైర్ 1, టైర్ 2, టైర్ 3 నాయకులుంటారు గదా! వాళ్ళు చేసిన దానికి ఈయన బలయ్యారు. అవును. అంతే. కానీ పదవికి ముందు వాల్యూ ఇవ్వాలి. తర్వాత మనిషికి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకుండే పదవికి రాష్ట్రాన్ని శాసించే హక్కు గూడా ఉంటుంది. అది ఎవరైనా అధికారంలో అవును. అయినా, ప్రతిపక్షంలో అయినా. వీళ్ళు ఆ పదవిననేదే దాన్నే మర్చిపోయి మనిషిని ఏకంగా ఏకి పాడేయడం వల్లనే ఇట్లా జరుగుతోంది. అది ఈయనకి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చారా? ఈయనంతట స్వతహాగా మాట్లాడారా? లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడారని పక్కన పెడితే, మనం ఎంతవరకు మాట్లాడాలి? రాజకీయంలో నా గొంతు ఎక్కడి వరకు వినపడాలి? దానికంటూ ఉంటుంది. హై టోను, లో టోన్ అని మనకు అవును. మీడియాలో ఎలా ఉంటుందో, పొలిటికల్‌గా గూడా వాడే ఉంటుంది. పదజాలం కూడా ఆ! జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దూషించు. అది ఏ రకంగా అదే దూషించాలంటే అండి వాళ్ళ మాటలు. తప్పుని తెలియచేయాలి. మాటలు దాటొద్దు. తడబడకూడదు. తడద్దు. దాటకూడదు. యాహ్! చూద్దాం. సో, యాహ్! ఆయన ఇప్పటికే ఆ సెల్ఫ్ రియలైజేషన్ చేసుకున్నారు కాబట్టి, బయటకొచ్చి ఆయన జీవితాన్ని ఆయన గడుపుతారని ఆలోచిద్దాం. థాంక్ యూ సో